మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఆ మార్పులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే వృశ్చిక రాశికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో, ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో, ఎలాంటి విషయాల్లో లాభాలను పొందుకుంటూ ఉన్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రంలో వృశ్చిక రాశి 8వది. ఈ రాశికి అధిపతి కుజుడు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము తో, నా, ని, ను, నే, నో, యా, యా, యు అయితే మీరు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కలిగే ఆదాయం 2గా, ఖర్చు 14గా ఉంది. అంటే ఈ సంవత్సరం వీరు ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 5గా, అవమానం 2గా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం మీ యొక్క గౌరవం పెరుగుతుంది. సమాజంలో, కుటుంబంలో, మీరు పనిచేసే చోట మీ విలువ పెరుగుతుంది. మంచి గుర్తింపును సాధించడానికి ఈ సంవత్సరం మీకు ఒక వరంగా ఉంటుంది. ఈ 2025వ సంవత్సరంలో మీ రాశిలో గురువు 7, 8, 9వ ఇంటిలో ఉంటాడు. గురు సంచారం కారణంగా మీకు వృత్తి, వ్యాపార, ఆరోగ్య, సంపద పరంగా గణనీయమైన అదృష్టం పడుతుంది. 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు బహుమతులను పొందుతూ ఉంటారు. మీకు ఈ సంవత్సరం గొప్ప సన్మానం జరగబోతోంది. మార్చి నెలలో శని 4వ ఇంటి నుండి 5వ ఇంటికి మారుతాడు. మార్చి నెల తర్వాత మీ ఇంటి జీవితం సానుకూలంగా మారుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ మీ తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటారు. ఇంటి బాధ్యతలను అందరికీ అప్పగిస్తారు. ఎవరి పని వారిని చేసుకోమని చెప్తూ ఉంటారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా పని చేయమని చెప్తూ ఉంటారు. ఇలా ఇంటి పనులను పంచుకోవటం వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ఒకరి కష్టం ఇంకొకరికి తెలుస్తుంది. మీ మధ్య బంధం బలపడుతుంది. రాహువు సంవత్సరం ప్రారంభంలో 5వ ఇంటిలో ఉంటాడు. మే నెలలో రాహువు 4వ ఇంటిలోనికి వస్తాడు. రాహువు 5వ ఇంటిలో ఉన్నప్పుడు వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో ఉన్నారో వారికి మంచి లాభాలు కలుగుతాయి. రాహువు 4వ ఇంటిలోనికి ప్రవేశించాక, అంటే మే నెల నుండి వృత్తి, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అయితే మే నెల నుండి మీరు మీ తల్లితో, ఇంటి సభ్యులతో మంచిగా ప్రవర్తించాలి. మీరు ఇంటి బాధ్యతలను వదిలివేసి కుటుంబ సభ్యులపై నిందలు వేస్తే ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. మీరు బాధ్యతగా ఉండి కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే మాట్లాడి వాటిని పరిష్కరించుకోండి. కుటుంబ సమస్యలనే కాదు, వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎవరి వల్ల అయినా సరే సమస్యలు వస్తే మాట్లాడి వాటిని పరిష్కరించుకోండి. ఇది వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరికీ కూడా వర్తిస్తుంది. ఈ సంవత్సరంలో మీకు వాహన లాభాలు కలుగుతాయి. గత 2 సంవత్సరాలు ఏ పనులు అయితే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో ఆ పనులు పూర్తవుతూ ఉంటాయి. మీ స్వశక్తి సామర్థ్యంతో పైకి రాగలుగుతూ ఉంటారు. వ్యవహార జయం కలుగుతుంది. మీలోని చాతురత్వం వల్ల ఎంతటి వారినైనా వశపరుచుకుంటూ ఉంటారు. ఏ పనినైనా సరే సులభంగా పూర్తి చేస్తూ ఉంటారు. మీ మాటలలో నైపుణ్యం ఉంటుంది. అధికార వర్గం వారు మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సొంత ఇల్లు నిర్మాణం చేపడుతూ ఉంటారు. స్థిరాస్తి వృద్ధి అవుతుంది. కోర్టు లావాదేవీలు పరిష్కారం అవుతూ ఉంటాయి. విజయవంతులు అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. భార్య పిల్లల మధ్య స్వల్పంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈతి బాధలు వస్తాయి. అయినప్పటికీ ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. ఈ సంవత్సరం కొన్నిసార్లు మీరు కష్టపడకుండా ధనాన్ని పొందుతూ ఉంటారు. అయితే మీరు ఈ సంవత్సరం మీ పిల్లల చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం, వారి వివాహం కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. జీవితంలో స్థిరత్వం పొందగలరు. శత్రుత్వాలు అంతరిస్తాయి. జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. మీరు ఈ సంవత్సరం సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓర్పు, పట్టుదలతో
ఉంటే మీరు అన్నిటిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థం కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు. మే నెల నుండి కానీ ఆ తర్వాత నుండి కుటుంబంలో ఉండే వైవాహిక మరియు ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి. మీ మధ్య జరిగే గొడవలకు బంధువులను రానివ్వకండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే చూసుకోండి. ఆ తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు చేసినా అంత మంచి ఫలితాలు కలగకపోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు మే నెలలోపే చూసుకోండి. ఆలస్యం అమృతం విషం అనేది మీ విషయంలో బాగా పనిచేస్తుంది. కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఏ విషయాలలోనూ కూడా తొందరపాటు పడకండి. తక్కువగా మాట్లాడితే ఈ సంవత్సరం మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. లాభాలు బాగానే కలుగుతాయి. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. పని భారం పెరుగుతుంది. కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. మీరు పడే కష్టం వల్ల మీకు గుర్తింపు వస్తుంది. అధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే సొంత ఇల్లు కావాలని కోరుకుంటూ ఉన్నారో వారికి సొంత ఇల్లు లభిస్తుంది. వాహన లాభాలు కూడా కలుగుతాయి. ఒక కంపెనీ నుండి వేరొక కంపెనీలోకి మారుతూ ఉంటారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతూ ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు. సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో స్థిరత్వం పొందలేరు. ఫ్యాక్టరీలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు యోగకాలంగానే ఉంది. అనుకున్నది సాధిస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు డబ్బును తిరిగి పొందేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు. బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేవారికి, కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి ఈ సంవత్సరం ఒక అద్భుతంగా ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా ఉంది. మీ పేరు మీద ఉన్న వ్యాపారాలను విస్తరింపజేస్తూ ఉంటారు. షేర్ మార్కెట్లో ఉన్న వారికి ఒడిదుడుకులుగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి పార్ట్నర్తో సరైన అవగాహన ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రైస్ మిల్లర్లకు అనుకూలమైన కాలం. హోటల్స్కి, కిరాణా షాప్స్ నడిపేవారికి మంచి లాభాలు కలుగుతాయి. వ్యవసాయం చేసే వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు. గురుగ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల మీ పంటలో నష్టం కలుగుతుంది. పంటలు బాగా పండిన వర్షాల వల్ల కానీ, క్రిమి కీటకాల వల్ల కానీ నష్టం కలుగుతుంది. పంట దిగుబడి బాగుండదు. నష్టాలు వస్తాయి. చేప, రొయ్య, చెరువుల వారికి సంవత్సరం బాగుంటుంది. గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. వ్యవసాయ రంగం వారు అప్పులు చేయవలసి వస్తుంది. కోళ్ల ఫారం నడిపేవారికి మిశ్రమంగా ఉంటుంది. కౌలుదారులకు లాభం కలుగుతుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాము. వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారు బాగా కష్టపడాలి. శని, రాహు గ్రహాలు యోగ స్థానాల్లో ఉండటం వల్ల మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే మీ ఆశయం నెరవేరుతుంది. మీరు ఈ సంవత్సరం ఒక్కసారి చదువు నిర్లక్ష్యం చూపిస్తే భారీగా నష్టపోతూ ఉంటారు. మెడికల్, బీటెక్, ఐసెట్ వంటి ఎక్స్ట్రా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు మంచి ర్యాంకులను సాధించుకుంటూ ఉంటారు. క్రీడారంగంలో ఉన్న వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఈ సంవత్సరం ప్రైజులు పొందుతూ ఉంటారు. నేషనల్, ఇంటర్నేషనల్ టీమ్స్లో సెలెక్ట్ అవుతూ ఉంటారు. క్రీడారంగంలో ఉన్నవారు ఆపోజిట్ టీంపై గెలవడానికి బాగా కృషి చేయాలి. మీ టీం పేరు, మీ కోచ్ పేరు, మీకు సపోర్ట్ చేసిన వారందరి పేర్లు నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇతరుల నమ్మకాన్ని గెలుచుకోవాలి. మీకు ఈ సంవత్సరం ప్రభుత్వం నుండి గౌరవం లభిస్తుంది. సన్మానాలు కూడా చేస్తారు. ఆనందంగా ఉంటారు. ఇక సినీ, సీరియల్, ఇతర కళారంగానికి చెందిన వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. టీవీ రంగాల్లో ఉన్నవారికి, కవులకు, సింగర్లకు, డైరెక్టర్లకు అందరికీ బాగుంటుంది. పథకాలను అందుకుంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మంచి అవకాశాలు వస్తాయి. పరిశ్రమల్లో నిలదొక్కుకుంటూ ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యవహారాలు అనుకూలించవు. గురుబలం తక్కువగా ఉంది. ప్రజలలో విశ్వాసం కోల్పోతూ ఉంటారు. ఎన్నికల్లో ఓటమి పాలవుదురు.
రాజకీయ రంగంలో ప్రవేశించాలని అనుకునే వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. ధనము మంచినీళ్ళ వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత ధనం ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం ఉండదు. ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. మీ పార్టీ వారే మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు. మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయి. నమ్మిన వారి చేత మోసపోతూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ కాలేజీలు నడిపేవారు నిందారోపణలు ఎదుర్కొంటారు, జాగ్రత్త. ఇక ఈ 2025వ సంవత్సరం ప్రత్యేకించి ఆడవారికి ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. గురు, శని, రాహు ప్రభావాల వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది స్త్రీలకు. ప్రతి ఒక్కరూ కూడా మీ సలహాలను తీసుకుంటూ ఉంటారు. కుటుంబంలో సఖ్యత, తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలిపించుకుంటూ ఉంటారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ సూచిస్తుంది. మీరు దానికి తగ్గ కృషి చేయాలి. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. డాక్టర్లు చెప్పే సలహా సూచనలను విని వాటిని పాటించండి. మొత్తం మీద వృశ్చిక రాశి వ్యక్తులకు గత 2.5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం తగ్గుతుంది. గురుబలం లేనప్పుడు జీవితం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా వ్యక్తి యొక్క జ్ఞానంపై ప్రభావం పడుతుంది. జ్ఞానం లేకపోవటం వల్ల ఇబ్బందులు పడతారు. బలహీనమైన బృహస్పతి కారణంగా సమాజంలో అనేక బాధలు పడుతూ ఉంటారు. కీర్తి పొందలేరు. తాను చెప్పాలనుకున్న విషయం ఇతరులకు చక్కగా చెప్పలేక ఒప్పించలేకపోతూ ఉంటారు. చెయ్యని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది. చదువు సక్రమంగా సాగదు. మీ నగదు, బంగారం కోల్పోతారు. ఆధ్యాత్మిక వైపు మనసు మళ్ళదు. కాలీయ సమస్యలు, ఇతర అనారోగ్యాల బారిన పడతారు. ఏ ప్రయత్నాలైనా త్వరగా ఫలించవు. గురుబలం తక్కువగా ఉన్నవారు నుదిటిపై గంధం లేదా పసుపుతో బొట్టు పెట్టుకోవాలి. బంగారు ఆభరణాలు ధరించాలి. నదులు, సముద్రాలు వంటి జలాశయాలలో ఈత కొట్టకూడదు. బహిరంగంగా స్నానం చేయకూడదు. అనాథలు, వృద్ధులకు అరటి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టండి. కొత్త పనులు ప్రారంభించే ముందు, ప్రయాణాలు చేసే ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ముందు 8 రోజుల పాటు పసుపును దేవాలయంలో దానం చేయండి. గురు అనుగ్రహానికి ఆలయాల్లో శనగలు నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి. అలాగే వృశ్చిక రాశి వారు గురువారాల నియమాలను పాటించాలి. మీరు గురుగ్రహ అనుగ్రహాన్ని పొందాలంటే ముందుగా గురువారం సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. గురువారం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత సూర్యనారాయణుడికి ఆర్జ్యం సమర్పించాలి. ఇలా చేయటం వలన అదృష్టం కలిసి వస్తుందని, చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయని విశ్వాసం. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అటువంటి పరిస్థితుల్లో శ్రీహరి అనుగ్రహం పొందడానికి మీరు గురువారం రోజున శ్రీ మహావిష్ణువుకు పసుపు పుష్పాలు, పసుపు గంధము, పసుపు పండ్లు, పసుపు వస్త్రాలు మొదలైన వాటిని సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించాలి. శరీరము, మనసు పవిత్రంగా ఉండాలి. తులసి మాలతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రం విశ్వాసంతో జపించటం అత్యంత ఫలదాయకం. మరి వృశ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.